మొత్తం ఒక పుష్ప లెవెల్లో ఉంటుంది స్టోరీ. ఓవరాల్ చింపేశాడు బ్రో. మాస్ మసాలా అంతే, రొమాన్స్ మసాలా కూడా. మరి సినిమా ఎక్కడికి వెళ్తారో తెలియదు కానీ కరాటే కళ్యాణ్ ట్రోల్ చేశాడు. హర్ష సాయి వస్తాడేమో అనుకున్నా ఫస్ట్, కాకపోతే ఇంటర్ ల్యాండ్ అయిపోయాడు. సినిమా 3 hours అసలు బోర్ లేకుండా ఉంది సినిమా. మీరు చూసారా? అందరూ పాటలు ఎలా ఉన్నాయని అడిగారు. ఈజ్ ద పెండింగ్ గాయ్. విష్ణువర్ధన్ ఇండస్ట్రీలో మంచి మార్క్ వస్తుంది. రెంటుకుంటావా పర్మనెంట్కుంటావా, బస్తీ పోరి మేరీ ప్యారి, కొంటె పిల్లోడా, దత్తరిల్లిపోయి అంటారు, హే హే అంటారు, కట్టాల్సు ఊరా మాసు, కొట్టాడంటే నో ఛాన్స్, కన్ఫర్మ్ మేరా కొమ్మాసు. చచ్చిపోతున్నా. అంత బాగా రాశాడు పాటలు. మనలో వచ్చిన వాడు ఎవడైనా హీరో అయితే మనం తట్టుకోలేము, మనలో వచ్చిన వాడు ఎవడైనా డైరెక్టర్ అయితే మనం తట్టుకోలేము. మనలో ఉన్నాడు గొప్ప, మనలో ఉన్నాడికి ఎందుకు లాటరీలో 10 రూపాయలు వచ్చినా కూడా తట్టుకోలేము. అమ్మని అమ్మాడికి 10 రూపాయలు వచ్చిందిరా అంటాము. సో పెద్దోళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పని ఏదో చూసుకుంటూ వాళ్ళ రూట్లో ఏదో వాళ్ళు ఉంటారు. కానీ తొక్కేది ఎవరు అంటే మనలో ఉన్న మన మధ్యన తిరుగుతున్న మనలాంటి వాళ్ళే మనల్ని తొక్కేస్తారు. సినిమా అవుట్పుట్ చాలా బాగుందబ్బా. మనం ఊహించిన దానికంటే నాకు చాలా గొప్పగా అనిపించింది. వాడు చాలా తక్కువ చెప్పాడు అనిపించింది. ఫైట్స్ చాలా బాగా చేశాడు. రొమాంటిక్ సీన్స్ అయితే చింపేశాడు. మా లవ్ సీన్స్ మాత్రం చాలా బాగా తీశాడు. నాకేమనిపించింది అంటే శ్రీకాంత్ రెడ్డి నెక్స్ట్ సినిమా ఈ ఫైట్లకి ఇట్లా అన్నీ పక్కన పెట్టేసి మంచి సీన్లన్నీ ఇలాంటి లవ్ సీన్స్ అన్నీ మేక్ చేసుకొని ఒక సినిమా చెయ్యు. ప్రతి సీన్ కూడా నీకు సినిమా అయిపోయిన తర్వాత ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో హల్చల్ చేసేసి అవుతాయి. నువ్వో నేనో చేస్తే సినిమా చూస్తారో లేదో మనకు తెలియదు. పెద్దోళ్ళు తీస్తే అది పనికి మన సినిమానే చూస్తారు. చూసే వాళ్ళ విధానం మారాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్ తెలుగోడు కాకుండా ఏ తమిళోడో కానీ అయ్యి ఉంటే ఉడి అమ్మ తమిళలో ఒక సినిమా చేశారా చాలా బాగుంది, అది మాత్రం బేబస్తో వేరే లెవెల్లో ఉందిరా, వాళ్ళు చిన్న కెమెరా పెట్టి తీసారా, మొబైల్తో తీసారా, 3 రోజుల్లో తీసారా, 6 రోజుల్లో తీసారా, ఎతికి మరి అది ఎక్కడున్నా ఎతికి మరీ చూసేస్తారు. మన తెలుగుడు అయితే మనకు వద్దు. సినిమాలో 4-5 మిస్టేక్లు చేయడం జరిగింది. సో హౌ యూ సీ కాదు, హౌ యూ వాచ్ అనాలి. శ్రీకాంత్ రెడ్డి చేసినటువంటి ఒక తప్పు ఇది. దాని తర్వాత వచ్చేసి కిస్కో మారుతారే అనాలా, కాకపోతే క్యా మారుతారే అని అన్నాడు. సో అదొకటి తప్పు, అదొక మిస్టేకు. దాని తర్వాత వచ్చేసి సినిమా ఓవరాల్గా 3 hours మూవీ అండి. లాస్ట్లో ఇచ్చినటువంటి క్లైమాక్స్ ఏదైతే ఉందో అది కాస్త ఊరటనిచ్చింది సినిమాకి. అండ్ బేసిక్గా కొద్దిగా ట్రిమ్ చేసింటే బాగుండేది. ఇంకో విషయం ఏంటంటే కథ క్లైమాక్స్లో మొత్తం రివీల్ చేసేస్తాడు, ఇతని ఎవరు, ఇదేంది అని చెప్పేసి. ఒకవేళ ఇది రివీల్ చేయకపోయింటే పార్ట్ 2కి మంచి భారీ కథ వచ్చేసేది అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. బట్ ఓవరాల్గా ఒక యూట్యూబరు ఒక సినిమాను చేశాడు అని అంటే నేను అది ఒక వ్లాగర్ ఉన్నాడు, ఎవరు హర్షవర్ధన ఎవరు ఆపేది, వాడు వస్తాడేమో అనుకున్నా ఫస్ట్, హర్ష సాయి వస్తాడేమో అనుకున్నా ఫస్ట్, కాకపోతే మన ఈయన హంటర్ ల్యాండ్ అయిపోయాడు. సో ఇట్ వెరీ గుడ్ అండి. నేను అనుకున్నా ఏదో రోజు యూట్యూబర్లు ఖచ్చితంగా సినిమా తీస్తారు అని. అండ్ ఇంకో దగ్గర నాంది ఎలాగూ జనాల దగ్గర కంటెంట్ లేదు మాట్లాడుకోవడానికి, అర్థమైందా? ఏదైనా కంటెంట్ ఉంది అని అంటే ఇప్పుడు యూట్యూబర్ ఒక సినిమా తీశాడనేటువంటి కంటెంట్ ఇది మినిమం 10 days దాకా ఉంటుంది. బట్ ఓవరాల్గా దీనికి ఒక మంచి ప్రొడక్షన్ వాల్యూస్ దొరికినట్లయితే సినిమా ఖచ్చితంగా ముందుకెళ్ళిపోయేది. లారీ చాప్టర్ 1 సినిమా చూశానండి. సినిమా అయితే మాత్రం ఎంత హైప్ తీసుకొచ్చాడో, సోషల్ మీడియాలో ఎంత మందితో తిట్టించుకున్నాడో అన్నిటికీ కూడా ముక్కు మీద ఏలేసుకునేటట్టు చేశాడు. ఎందుకంటే ఈ రోజుల్లో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సినిమా తీయడం చాలా కష్టం. అలాంటిది ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఒక ప్రాంకులు చేసుకుంటూ ఒక యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతోటో లేకపోతే ఎలా చేశాడో మనకు తెలియదు. కానీ ఈరోజు ఐమాక్స్లో సినిమా వేసాడు. సో సినిమా 3 గంటల సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అదిరిపోయింది చెప్పాలంటే. సో ఏదో అలలు ఆడించేయకుండా ఉన్న బడ్జెట్లో ఎక్కడ బోర్ లేకుండా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఫైట్లు అయితే మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి ఫైట్లు. సో ఒక మంచి స్టోరీ లైన్ ఎంచుకున్నాడు. ఒక మన పుష్ప రేంజ్లో ఒక లారీలో ఒక లోడ్ వెళ్తూ ఉంటుంది, దాని చుట్టూ నడిచే కథ, దీని మధ్యలో వచ్చే మంచి సాంగ్స్, మంచి లవ్, దాని తగ్గట్టుగా ఏ సర్టిఫికెట్ అంటే మీకు అర్థమై ఉంటుంది. సో ఎలా అంటే మనం ఒకటే మెచ్చుకోవాలి ఏంటంటే ఈ రోజుల్లో సినిమా తీసి థియేటర్కి వేయడం చాలా కష్టం. అలాంటిది మన శ్రీకాంత్ రెడ్డి నిజంగా గ్రేట్ అని అనుకోవాలి. సినిమా హిట్టా పట్ట సంగతి పక్కన పెడితే తన ప్రయత్నం నెరవేరింది. సో ప్రతి వాడికి డైరెక్టర్ అనేవాడికి యాక్టర్ అనేవాడికి ఒక కళ ఉంటుంది స్క్రీన్ మీద చూసుకోవాలని. సో మనోడు కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాడు చెప్పాలండి. ఎందుకంటే ఎక్కడ డిసప్పాయింట్ లేదు. థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. అందులో చాలామంది తన డబ్బులు పెట్టుకుని తన అభిమానులు తను ఎవరైనా వచ్చిన ఉన్నా
తన సినిమా చూడాలని స్వచ్ఛందంగా నేనైతే సినిమా ఏంట్రా ఇంత హైప్ తీసుకొచ్చాడు ఏముందని చూడడానికైతే వచ్చాను. సో నాకైతే నిజంగా చెప్తున్నాను, కష్టపడ్డాడు. సినిమాలో ఇంకా వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. వాళ్ళని చూసినా సినిమాని చూసినా అంత ఎంజాయ్ చేసినా నేను. సినిమా బాగుంది బ్రో, మొత్తం ఫైట్లో ఉంటాయి. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్గా ఉంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ నుంచి లాస్ట్ క్లైమాక్స్ దాకా ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్లో ఇంకో పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అది ట్విస్ట్ నేను చెప్పాను, మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. ప్లీజ్ పైరసీ ఎంకరేజ్ చేయకండి అండ్ ఓటీటీ గురించి వెయిట్ చేయకండి. ఇలాంటి మూవీని 3 గంటలు థియేటర్లోకి వచ్చి చూడాలి. బాగుంది, స్టోరీ మస్తు ఉంది. మొత్తం ఒక పుష్ప లెవెల్లో ఉంటుంది స్టోరీ. మొత్తం ఫైట్లో ఉంటాయి అన్నీ. కూల్ నా కొడుకుని అనుకుంటున్నావారా, గుద్ద రాంపాడి చెక్ కొడుకుంటారంటాడు. డైలాగ్ మస్తు ఉంది భయ, బాగుంది. చొక్కా మీద చొక్కా, సినిమా ఇటు పక్క. హీరోయిన్ బాగుంది, లిప్ లాక్ మంచిగా ఇచ్చింది హీరోయిన్. నాకు పక్కనే వస్తుంది కానీ గెలుకుదాం అనుకున్నా, మళ్ళీ శ్రీకాంత్ రెడ్డి గారు బాధపడతాడని చెప్పి గెలకలే. థ్యాంక్ యూ. ఒక ప్రాంక్ సార్, ఒక యూట్యూబర్ ఒక సినిమా తీసిండు. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. అండ్ ఇట్లనే యూట్యూబర్లు అందరూ ఇలానే సినిమాలు తీసి మన తెలుగు ఇండస్ట్రీని నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. మామూలుగా లేదన్న, బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఉంది సినిమా. ఫుల్ మాస్ మసాలా అంతే, రొమాన్స్ మసాలా కూడా. దీని మీద చాలా వరకు కాంట్రవర్సీలు వచ్చినాయి, రొమాన్స్ ఒకటి ఇది ఎక్కువైందని. కానీ ఏం లేదన్నా, బాగుందన్న సినిమా మాత్రం సూపర్. మరి సినిమా ఎక్కడికి వెళ్తారో తెలియదు కానీ కరాటే కళ్యాణ్ ట్రోల్ చేశాడు, అది బాగా అనిపించింది. ఫైట్ సీన్స్ లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని ఎలివేషన్ సీన్స్ చాలా బాగా ఇచ్చారు అన్న. సో రొమాన్స్ ఇచ్చారు, కుప్పలు దాచిపెట్టారన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా చాలా బాగా అనిపించింది. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్, కొత్తగా అనిపించింది. ఆ స్టోరీ లైన్ అయితే చాలా డిఫరెన్స్ అనిపించింది అన్న. నాకు అనిపించింది కొన్ని అన్నెసరీ అంటే సంబంధం లేని కొన్ని సీన్స్ పెట్టడం వల్ల కొద్దిగా నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చే ఫీలింగ్ అవుతుంది. ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. నిజం మెయిన్ సినిమా గురించి చెప్పాలంటే మెయిన్ ఫైట్ సీన్స్ చాలా బాగా తీశారు. ఒక 10 సీన్లు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఫైట్ సీన్స్ కానీ మన కరాటే కళ్యాణ్ ఇష్యూ కానీ సో నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. సినిమాలో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపిస్తుంది. సో నేను ఆ టైటిల్ సంబంధమే కానీ తన పేరు హంటర్ సినిమాలో చాక 20-30 సార్లు పేరు వాడుంటారు హంటర్ అని. సో లారీ కాకుండా హంటర్ పెట్టింటే బాగుండేది కానీ ఫీలింగ్ వచ్చింది. సో హంటర్ సూట్ అయ్యేదన్న ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ సినిమా చాలా కొత్త అనిపించింది.